హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. మా ఇంట్లో నుండి మమ్మల్ని గెంటి వేశారంటూ కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో జగిత్యాల పట్టణానికి చెందిన తుదిగాని రాధమ్మ అనే వృద్ధురాలు తమను తమ ఇంట్లో నుంచి గెంటి వేశారని కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడారు. నా భర్త భీమయ్య మరణించిన తర్వాత రాములు అనే వ్యక్తి నేను భీమయ్య సంతానమని కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో మా కుటుంబంలోకి ప్రవేశించాడు. అప్పటికే నాకు 4 కూతుళ్ళు, 1 ఏడాది బాబు. భర్త లేని నాకు రాములు పెద్ద కొడుకుగా ఉంటాడనుకొని కుటుంబంలోకి ఆహ్వానించాం. అప్పటి నుండి రాములు పథకం ప్రకారం మా కుటుంబంలోని ఆస్తులన్నింటినీ తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. నా కుమారుడు వేణుగోపాల్ కోసం నా భర్త 13 గుంటల భూమి కొనుగోలు చేయగా అందులో నుండి 5 గుంటలు అమ్మగా మిగిలిన 8 గుంటల్లో 2 గుంటల్లో మేము ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నాము. రాములు ఇది నా తండ్రి ఆస్తి అని పార్టిషన్ డీడ్ పేరిట తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము ఉంటున్న ఇంటిని కూలగొట్టి మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు నా కొడుకు కూడా మరణించాడు. వృద్ధాప్యంలో ఉన్న నాకు నా భర్త నుండి సంక్రమించిన భూమి మరియు ఇల్లు తిరిగి ఇప్పించి రాములపై చర్యలు తీసుకోవాలని విలపిస్తూ చెప్పింది. మోసం చేసి 4 మనుషులు కానీ మా నాన్న చనిపోయినప్పుడు 2 తీసుకొచ్చి చిన్నగా ఉన్నామని తీసుకుంటే నా పేరు రాదమ్మ, నా భర్త పేరు భీమయ్య. నేను సొంతం 13 గుంటలు స్థలం తీసుకొని నాకు ఒక్కడే కొడుకని రిజిస్టర్ చేసింది. అందులో వచ్చి అన్నీ ఉల్టా పల్టా చేసి నా భర్త చచ్చిపోయినాక ఇంట్లోకి వచ్చి అన్ని కింద చేసిండు. చేసి నేను ఇస్తున్నాను కానీ ఉంటా అది పంపించింది ఏం కాదు, నా ఇంట్లో పుట్టినోడు కాదు, నా కట్నం ఆయనతో పంచుకునే హక్కు ఆయనకి ఎవరు ఇచ్చారు? నా కొడుకుతాను, నాకు సగం వస్తుంది అనుకుంటా నా కొడుకుతాను కొట్లాడి సగం ఆస్తికి వారసుడు అయింది. ఏం పేరమ్మా? ఆయన పేరేంది? రాముడు. రాములా? అంటే మా ఆయన కూర్చుండని మా ఆయన పేరు వేసుకున్నాడు తుదిలేని భీమా రాముడు అని. ఒక తల్లి పుట్టినాడు మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని నేనే పెద్ద అని గొప్పగా చెప్పుకుంటాను. అన్నీ చేసిన అనుకుంటా అతను ఇల్లు కేసరి పెట్టిండు. ఇల్లు కేసరి పెట్టి ఇప్పుడు ఇల్లు కూడా కొలగొట్టింది. నా కొడుకు ఆరోగ్యం బాగాలేదని నేను పక్కకున్నాను, కిరాయికున్నాను. కొడుకు మా ఆరోగ్యం బాగాలేదని నేను అక్కడ ఉన్నా. ఇక నాకు చెప్పక ఇల్లే కూలగొట్టింది. అత్తిగా ఉంటారు. మీకు ఏం కావాలమ్మా? మీకు ఏం న్యాయం కావాలి? నాకు ఇక నా ఇల్లు నాకు కావాలి అంతే.